అసలు యూనివర్సిటీలు, కాలేజీలు ఎలాంటి దరిద్రమైనటువంటి బిహేవియర్‌తో ఉన్నాయో రాత్రి జరిగినటువంటి మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగినటువంటి టాక్సిక్ ఆడియో ఫంక్షనో లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంటో చెప్పేస్తది. మన యొక్క బ్రతుకులు ఎలాగున్నాయో, మన యొక్క యువత యొక్క మనస్తత్వం ఎలాగుందో, యువతకు తగ్గట్లుగా ఈ లెక్చరర్లు, ఈ కాలేజీ ఈవెంట్ యజమానులు ఎలా తయారయ్యారో చూడండి. అసలు టాక్సిక్ లాంటి సినిమాల యొక్క ఆడియో ఫంక్షన్లు ఏ విధంగా ఇక్కడ పెడతారు? అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఒక కాలేజీలో పెట్టడమే అది ఎంత దరిద్రం. ఆ సినిమాని రిలీజ్ చేసుకుంటారా లేకపోతే జనాలు చూస్తారా చూడరా సెకండరీ. సినిమాని వద్దని ఎవరు చెప్పలేదు. కానీ కాలేజీలోనే ఇలాంటి సినిమా ఫంక్షన్లు పెట్టడము అనేది ఎంత దౌర్భాగ్యం. పైగా నిన్న జరిగినటువంటి ఆ అపశృతి ఏదైతే ఉందో అందులో ఇద్దరు స్టూడెంట్స్కి విపరీతమైనటువంటి గాయాలు, ఒక అమ్మాయికి ఏమొచ్చేసి చెయ్యి విరిగిపోయింది. ఈవిడేమంటుందంటే మల్లారెడ్డి కోడలు, ఇలాంటి క్రమశిక్షణ లేకపోతే రేపు మళ్ళీ ఇలాంటి ఈవెంట్లు మన దగ్గర జరుగుతాయా, ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని మళ్ళీ పైపెచ్చు విద్యార్థులను అనడము ఎంత దారుణం అది. ఇలాంటి ఈవెంట్లు మళ్ళీ జరగాలంటే మీరు క్రమశిక్షణతో ఉండాలంటున్నారు. ఇలాంటిదే మనం ఇస్తున్నాం సమాజానికి. ఇలాంటి సందేశాలు, ఇలాంటి వారు మనకి లెక్చరర్లు ఇస్తున్నారు, ఇలాంటి వారు కాలేజీలు పెడుతున్నారు. అది ఎంత దారుణము, ఎంత దరిద్రము. అసలు టాక్సిక్ అనేటటువంటి సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవడైనా కాలేజీలో పెడతాడా? వాళ్ళు అడిగారు సరే, మనకైనా బుద్ధి ఉండాలి కదా. పర్మిషన్ ఇచ్చినందుకు స్టూడెంట్స్ ఎలా తయారవుతున్నారు, మీరు ఎలా తయారు చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది సమాజంలో, ప్రభుత్వాలు ఎందుకు ఇంత కఠినంగా ఉండడం లేదో, అసలు ఈ తల్లిదండ్రులు అలాంటి ఈవెంట్లకి పిల్లల్ని పంపించడం ఏంటో, ఏం జరుగుతుంది అసలు మన దీంట్లో.